హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? వెల్కమ్ టు సిరి చిన్ను బ్లాగ్స్. ఈరోజు మనము రాగి దోశ ఎలా చేయాలో చూద్దామండి. నేను రాగి దోశ చేశాను, అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ రెండు కప్పులు రాగులు తీసుకున్నానండి. 2 కప్పులు రాగులు తీసుకొని ఒక 2 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడిగాను. ఇదిగోండి, కడిగిన తర్వాత వాటర్ వంపేసుకొని, డస్ట్ చాలా ఉంటుంది దీంట్లో రాగుల్లో. 2 టైమ్స్ క్లీన్ చేశాను. మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి మూత పెట్టి పెట్టాను అనమాట. దీంట్లోకి 1 కప్పు మినపగుండ్లు పోసాను. అది అంతే 2 టైమ్స్ వాష్ చేసి మంచినీళ్ళు పోసి పెట్టాను అక్కడ. ఇదంతా నైట్ టైం చేశాను, ఓవర్ నైట్ నానాయి అనమాట. ఇది మార్నింగ్ తీసి మళ్ళీ 2 మిక్సీ చేసుకుంటున్నాను. ఇదిగోండి, అంటే ఈ రాగిది నేను జొన్న దోశ కూడా అలానే చేస్తానండి. నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ మిక్సీ వేసుకొని వెంటనే దోశ వేస్తాను, బాగా వస్తుంది అలానే. నైట్ అంతా పులవాల్సిన పని లేదు వీటికి. మీరు కూడా చేసుంటారేమో. నేను చేసిన విధానం అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇలా అలవాటు, బాగానే వస్తుంది. దాంట్లోకి చట్నీ నేనైతే కొబ్బరి కొంచెం ఇంకా కొబ్బరి, కొన్ని పల్లీలు, ఇవన్నీ పచ్చిమిర్చి, జీలకర్ర వేయించుతున్నాను, పల్లీలు వేయించి పెట్టుకున్నాను. ఇవన్నీ వెల్లిపాయలు ఇవన్నీ ఒకేసారి మిక్సీలో వేస్తానండి. ఇదిగోండి, పల్లీలు వేస్తున్నాను. దీంతోపాటు పచ్చిమిర్చి, జీలకర్ర, వేయించిన కొబ్బరి. పచ్చి కొబ్బరి అంతా ఏమో నాకు నచ్చదండి. మిర్చి కూడా పచ్చివి వేస్తారు, కానీ నేనైతే వేయించి వేస్తాను. వెల్లుల్లి వేస్తున్నాను. దీంతోపాటు చింతపండు, రాళ్ళుప్పు వేసాను. ఇదంతా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు. చింతపండు అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా మీకు. కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు కొంచెం పులుపుగానే ఇష్టపడతారు. ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టేసాను. దీంట్లోకి పోపు వేస్తున్నానండి. 2 బాగుంటాయి ఫ్రెండ్స్, నాకైతే నచ్చుతుంది పల్లి కొబ్బరి చట్నీ. ఇది పోపు వేసుకున్నానండి. ఈ పోపు అంతా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. ఇంతకుముందు మిక్సీ పట్టినప్పుడు నేనైతే సాల్ట్ వేయలేదు, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి అంతా కలుపుకొని దోశ వేసుకుందాం ఇప్పుడు. ఎలా అనిపించిందో మీకు ఒకసారి కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదిగోండి, ఇప్పుడు దోశ వేసుకుందాము. మా పాపకేమో సాఫ్ట్గా కావాలి, బాబుకేమో క్రిస్పీగా కావాలి. అలా అని చెప్పేసి 2 రకాలుగా చేస్తాను. పల్చగా వేస్తే క్రిస్పీగా వస్తుంది, కొంచెం తిక్కగా వేస్తే సాఫ్ట్గా వస్తుంది. అలా అని చెప్పేసి చెరొకలాగా వేస్తున్నాను. ఇదిగోండి, వేసాక కొంచెం ఆయిల్ పైనుంచి వేసుకొని, ఇదిగోండి దోశ రెడీ అయిపోయింది. ఎంతో ఆరోగ్యకరమైన రాగి దోశ అండి. ఎలా అనిపించిందో ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.